కృష్ణన్న దీక్ష చేసేదాకా నీళ్లు కూడా రాని పరిస్థితి. నేను ఒక్కటే అంటా ఉన్నా, ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలను అన్నదమ్ముల్ని, బడాబాయి తెలుసు మీకు ఢిల్లీలో? బడాబాయి ఎవడు? ఎవడు బడాబాయి? మోడీ. చోటాబాయి ఎవడు? చోటాబాయి. బడాబాయి చోటాబాయి తెలుసు కదా ఇద్దరు. బడాబాయి ఏమో 2014లో బడా మోసం. ఆయన ఏమన్నాడు? భాइयों बहनों मित्रों आप सब लोग जन धन खाता खोलो, मैं धन 15 लाख डालता हूं అన్నాడా? పడ్డాయా 15 లాఖ్? పడ్డాయా? ఏంది గద్వాల్లో అరుణమ్మ ఏమన్నా తెచ్చిచ్చిందా? పడ్డాయా 15 లాఖ్? లేదా? గొంతులు ఇవ్వాలా, సౌండ్లు ఇవ్వాలా. పడ్డోళ్ళు పడ్డాయా పడలేదా? ఒక పని చేద్దాం, 15 లాఖ్ ఎవరెవరికైతే మోడీ ఇచ్చిండో వాళ్ళు బీజేపీ కోటేయండి, మిగతా వాళ్ళు మొత్తం మా కోటేయండి. ఓకేనా? పొరపాటున కూడా ఆ దిక్కుమాలిన పార్టీ గురించి ఆలోచించొద్దు. ఒకటి కాదు, రెండు కాదు, 100 మోసాలు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు, 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు అన్నాడు మోడీ. అత్తా లేదు, పత్తా లేదు. అదే విధంగా బుల్లెట్ రైళ్లు ఉరికిస్తా అన్నాడు దేశంలో. బుల్లెట్ రైళ్లు కాదు, మామూలు రైళ్లలోనే పెద్ద మనుషులు 65 ఏళ్ల పైబడ్డ వాళ్ళను ఇవాళ వాళ్ళకిచ్చే రాయితీని కూడా గుంజుకున్నాడు నరేంద్ర మోడీ. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తా, డబల్ చేస్తా అన్నాడు. ఒక్క రైతును చూపండి, ఒక్క రైతును చూపెట్టండి భారతదేశంలో రైతు ఆదాయం రెట్టింపైన వాడు. దయచేసి ఈ మాయ మాటలు 2014లో చెప్పిండు, 19లో చెప్పిండు, మళ్ళా ఇప్పుడు వచ్చి సిగ్గు లేకుండా బీజేపీ వాళ్ళు ఓట్లు అడుగుతున్నారు. ఏమయ్యా మీకు ఎందుకు వేయాల ఓట్లు? కృష్ణా జలాలలో, కృష్ణా నదిలో మా పాలమూరు వాటా ఎంత, మా తెలంగాణ వాటా ఎంత, మా నడిగడ్డ వాటా ఎంత తేల్చమంటే కనీసం 10 ఏళ్లలో ఒక ఉత్తరం కూడా రాయలేదు నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఎందుకు వేయాల బీజేపీ కోటు ఆలోచించండి. ఒక స్కూల్ పెట్టలేదు, ఒక బడి కట్టలేదు, ఒక గుడి కట్టలేదు, ఒక దవాఖానా కట్టలేదు. ఎందుకు భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో ఏ ఒక్కరైనా ఓటేయాలో ఆలోచించండి. నేను దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటే, వాళ్ళు తెల్లారి లేస్తే చెప్పేది ఒకే మాట, రామ మందిరం కట్టినాం కాబట్టి మాకు ఓటేయండి. అయ్యా రామ మందిరం ఒకటి కడితేనే మీకు ఓటేయాలి అంటే మరి కేసీఆర్ గారు కట్టలేదా? యాదగిరి గుట్టలో అద్భుతమైన ఆలయం, 1000 ఏళ్లు నిలబడే ఆలయం కేసీఆర్ కట్టలేదా యాదగిరి గుట్టలో? మీరు మాకు జోగులాంబను మమ్మల్ని ముట్టనీయలేదు, డెవలప్ చేయనీయలేదు. ఎందుకు? జోగులాంబ ఆలయం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అంటే కేంద్ర ప్రభుత్వం కింద ఉన్నది. మరి జోగులాంబ కోసం పైసా సహాయం చేయని కేంద్ర ప్రభుత్వానికి, భారతీయ జనతా పార్టీకి నడిగడ్డలో ఓటు అడిగే హక్కున్నదా? వాళ్ళ చేతిలో ఉండే ఆలయానికి రూపాయి ఇయ్యనోడు ఇవాళ వచ్చి దేవుడి పేరు చెప్పి ఓటు అడిగితే ఎట్లా అర్థం చేసుకోవాలి దీన్ని? ఇంకొక మాట నేను అడుగుతా ఉన్నా, కేసీఆర్ గారు ఒక యాదాద్రి మాత్రమే కాదు, కేసీఆర్ గారు ఆధునిక దేవాలయాలు కట్టిండు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అయినా, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకమైనా, నెట్టెంపాడును పూర్తి చేసిన, మన చెరువులను నింపిన, మిషన్ కాకతీయతో చెరువులు బాగు చేసిన కేసీఆర్ గారు మన బతుకు బాగు చేసే ప్రయత్నం చేసినాడు, మన బీళ్లకు నీళ్లు తెచ్చే ప్రయత్నం చేసినాడు. అందుకే దయచేసి నేను మిమ్మల్ని కోరేది, ఇవాళ నడిగడ్డలో మీరు తెలివైన బిడ్డలు, మీరు కృష్ణమోహన్ అన్నని ఎన్ని చిక్కులున్నా చికాకులున్నా గెలిపించుకున్నారు. రేపటి రోజున నాకు విశ్వాసం ఉంది, यहाँ पे जितने भी हमारे भाई बहन हैं, आप भाइयों से बहनों से भी मैं गुजारिश करता हूं, आप 1 मिनट के लिए सोचिए. మీకు తెలుగు వస్తుంది, గద్వాలలో అందరికీ నాకు ఎరికే, అందుకే తెలుగులోనే చెప్తాను, కాదంటే ఉర్దూలో కూడా 2 నిమిషాలు చెప్తాను. ఎందుకంటే ఈరోజు చూడండి, ఈ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన రాహుల్ గాంధీ లైన్లో, కాంగ్రెస్ లైన్లో లేడు. ఆయన ఉన్నది మోడీ గారి లైన్లో ఉన్నాడు. ఎట్లా ఉన్నాడు అంటారా? మీరు చూడండి, రాహుల్ గాంధీ ఏమో ఢిల్లీలో చౌకీదార్ చోర్ హై అంటాడు. కోన్ హై చౌకీదార్? మోడీ. మోడీ దొంగ అంటాడు రాహుల్ గాంధీ. కానీ రేవంత్ రెడ్డి ఏమంటాడు ఎరికేనా? నై నై నై, చౌకీదార్ హమారే బడే బాయి హై. ఆయన నా పెద్దన్న, ఆయన దొంగ కాదు అని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. రాహుల్ గాంధీ అంటాడు అదానీ ఫ్రాడ్ హై అంటాడు. అదానీ అనేవాడు ఫ్రాడ్ అంటాడు, మోసగాడు అంటాడు. రేవంత్ రెడ్డి అంటాడు अदानी फ्रॉड नहीं है, अदानी हमारे फ्रेंड है, हमारे दोस्त है, हम जाके उसके साथ अलाई बलाई करते हैं और कागज पे दस्तखत भी ले लेंगे और उसको खुलेआम तेलंगाना में छोड़ देंगे. गुजरात मॉडल बेकार है अंटाडू राहुल गांधी. కానీ రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు?
గుజరాత్ మోడల్ షాందార్ హై అంటున్నాడు. అదే విధంగా దయచేసి మిత్రులారా, అన్నిటికంటే ముఖ్యం, నిన్నగాక మొన్న కాంగ్రెస్ మేనిఫెస్టోలో కేంద్రంలో రోహిత్ వేముల అనే ఒక తమ్ముడు చనిపోతే, ఒక దళిత బిడ్డ చనిపోతే, ఆయన అక్కడ యూనివర్సిటీలో ఆయన మీద జరిగిన కుల వివక్ష వల్ల చనిపోయినాడు, అందుకే ఆయన పేరు మీద ఒక చట్టం తెస్తామని చెప్పి కాంగ్రెస్ జాతీయ నాయకత్వం ప్రకటించింది. రేవంత్ రెడ్డి ఏం చేసిండో తెలుసా? ఆయన ప్రభుత్వం ఆ రోహిత్ వేముల దళితుడే కాదు, ఆయన బలహీన వర్గాల బిడ్డ అని చెప్పి కోర్టులో రిపోర్ట్ ఇచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అందుకే నేను అంటున్నా, ఈ మనిషి రాహుల్ గాంధీతో ఉండడు. రేపు ఎలక్షన్ తెల్లారి బీజేపీలోకి జంప్ అయ్యే మొట్టమొదటి వ్యక్తి రేవంత్ రెడ్డి, గుర్తుపెట్టుకోండి. దయచేసి ఇక్కడున్న మా ముస్లిం అన్నాదమ్ముళ్ళు, క్రిస్టియన్ అన్నాదమ్ముళ్ళు, మీరు పొరపాటున కాంగ్రెస్ కు ఓటేస్తే దానివల్ల లాభం జరిగేది భారతీయ జనతా పార్టీకి, రేవంత్ రెడ్డికి అనే మాట దయచేసి గుర్తుపెట్టుకోండి. కొంతమంది కాంగ్రెస్ సన్నాసులు మాట్లాడుతున్నారు, మాకు భారతీయ జనతా పార్టీకి ఏదో సంబంధం ఉందని, ఏదో సంజావుతా ఉందని. నేను అడుగుతా ఉన్నా, ఇవాళ మోడీతో మాకేమన్నా సంజావుతా ఉంటే, మాకేమన్నా సంబంధం ఉంటే, మా చెల్లెను 50 రోజులకెళ్ళి జైల్లో పెట్టినరు ఢిల్లీలో. ఈ పరిస్థితి ఉంటుందా? కేసీఆర్ బిడ్డను తీసుకుపోయి జైల్లో పెట్టిన తర్వాత ఆ దగుల్బాజీలతో, ఆ దౌర్భాగ్యులతో మాకేం సంబంధం, మాకేం అవసరం? ఆలోచించండి. ఎవడు పడితే వాడు 4 ఓట్ల కోసం మాట్లాడే అబద్ధాలు నమ్మకండి. ఎప్పుడు భారతీయ జనతా పార్టీతో గతంలో సంబంధం లేదు, భవిష్యత్తులో కూడా ఉండదు, ఉండదు అనే మాట కూడా గద్వాల వేదికగా నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. आज एक सेक्युलर पार्टी जिसने आपके बच्चों की तालीम के वास्ते 204 स्कूल तश्कील किया, 204 स्कूल शुरू किया, जहां 1,32,000 बच्चे पढ़ते हैं, आपके बच्चे, उनके अच्छे से अच्छे तालीम के लिए, उनकी काबिलियत बढ़ाने के लिए, उनकी हिम्मत अफजाई करने के लिए, उनको दुनिया से मुकाबला करने की एक ताकतवर बनाने के लिए केसीआर साहब कोशिश कर रहे हैं. मैं गुजारिश करता हूं आप सबसे, अदबन गुजारिश है हमारी, कि हमारे प्रवीण अन्ना जो 10 लाख बच्चों की हिफाजत करे, 10 लाख बच्चों की परवरिश करे हमारे वेलफेयर हॉस्टल्स में, उनको नागर कर्नूल एमपी चुनिए, ताकि केसीआर साहब का हाथ मजबूत हो, सेक्युलर पार्टी का हाथ मजबूत हो. గద్వాల తాలూకాలో నేనైతే బలంగా నమ్ముతున్నా, కృష్ణన్నకు వచ్చిన దానికంటే 2-3 రెట్లు, మిమ్మల్ని చూస్తుంటే 2-3 రెట్లు ఎక్కువ మెజారిటీ ఇస్తాడు. నాకు తెలిసి మా కృష్ణన్న గట్టిగా అనుకుంటే 50,000 మెజారిటీ అయితే పక్కా ఇస్తాడు. పక్కానా? చివరిగా నేను ఒకటే ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా. ఎందుకంటే మీరు కూడా ఊళ్ళలోకి పోవాలా, నేను కూడా హైదరాబాద్ పోవాలా, మళ్ళీ తెల్లారి ఆదిలాబాద్ దాకా పోవాలా. నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, కేసీఆర్ తిరిగి రావాలి, కేసీఆర్ తిరిగి రాష్ట్ర రాజకీయాన్ని శాసించాలి అని మనసులో ప్రేమ ఉంటే అది మనసులోనే పెట్టుకోకండి, బయటికి తీయండి. మే 13 నాడు పోలింగ్ బూత్ కు రండి. ఎండ ఉన్నా, వాన వచ్చినా, తుఫాను వచ్చినా వచ్చే మే 13 నాడు కారు గుర్తుకు ఓటేసి తప్పకుండా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని గెలిపించండి. పక్కాగా ఓటేస్తారా? ఒక్కసారి కారు గుర్తు కొట్టేస్తే వాళ్ళందరూ చేయలేబట్టండి. చెయ్యి అంటే మొండి చెయ్యి కాదు, పిడికిలే. మొండి చెయ్యి మహా డేంజరు. ఒక్కసారి కారు గుర్తు కొట్టేసే వాళ్ళంతా. అక్కడ విజయరాయ అగ్రో ఏజెన్సీస్ లో మా వాళ్ళు లేరు. అక్కడ విజయరాయ అగ్రో ఏజెన్సీస్, జై తెలంగాణ. కారు గుర్తుకే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి కారు గుర్తుకే బ్యాలెట్ లో